రంపచోడవరము ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో అతను ఆ కాన్స్టిట్యున్సీలో పని చేయటానికి ఉపాధ్యాయులు టీచర్స్ అసలు అటువైపు వెళ్ళటానికి భయపడ్డారు. ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఇతర అధికార యంత్రాంగం అటువైపు వెళ్ళటానికి కూడా భయపడినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. మరి అంతటి అకృత్యాలకు ఎందుకు పాల్పడ్డారు అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి ఒకసారి అనంతబాబు ఫోన్ చేస్తున్నాడు. అనంతబాబు గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి, నేను వంశీని మాట్లాడుతున్నానండి మహా న్యూస్ నుంచి. వంశీ గారు చెప్పండి. సార్, మీది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోకి సంబంధించి మీరు ఏమంటారు? ఆ వీడియోలో మీరు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్నటువంటి వీడియో. వంశీ గారు, అది ఆల్రెడీ ఎవరో నా మార్ఫింగ్ చేసి లాస్ట్ 3 months నుంచి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది కావాలి ఇది కావాలి చాలా సార్లు చేశారు. చాలా సార్లు నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. కరెక్టేనండి, మార్ఫింగ్ చేశారు అంటున్నారు, బ్లాక్మెయిల్ చేశారని. మరి 3 నెలల నుంచి జరుగుతుంటే మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకు కేసు పెట్టలేదు? కంప్లైంట్ కూడా ఇచ్చాను కదండి. కేసు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. ఏది ఈ వీడియోకి సంబంధించి? ఈ వీడియో మీది కాదంటారా? నాది కాదండి, మార్ఫింగ్ చేశారండి. కాదు, ఈ వీడియోని మీకు పంపించమంటారా? ఈ వీడియో మీరు చూసుకున్నారా? మార్కింగ్ చేశారండి. ఇప్పుడు ఆ ముద్దులు పెడుతుంది, ఫ్యాంటు ముద్దులు పెడుతుంది, ఫ్యాంటు ఓడదీసింది, మీ ప్రైవేట్ పార్ట్ చూపించింది కూడా, అది కూడా మార్ఫింగ్ అని అంటారా? ఒకసారి అండి, ఎవరైతే నా దగ్గర ఈ వీడియో నా మార్పింగ్ చేసి పెట్టాడో అతనే నాకు పెట్టి ఇది అన్నీ డిలీట్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడండి. నా బ్లాక్మెయిల్ చేసి చాలా రోజులు చేసాడు బ్లాక్మెయిల్. ఓకే, అతను సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఎక్కడ? హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఇచ్చారా? సైబర్ క్రైమ్ లో ఇక్కడ సైబర్ క్రైమ్ కింద కేసు రిజిస్టర్ చేయమని కంప్లైంట్ ఇచ్చాను. ఓకే, ఎప్పుడు ఇచ్చారండి మీరు కంప్లైంట్? ఎప్పుడు ఇచ్చారు? నేను కంప్లైంట్ మొన్న 2 days బ్యాక్ ఇచ్చానండి. 2 days బ్యాక్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చానండి. ఓకే, ఈ వీడియో ఎప్పుడండి? ఎప్పుడుది ఈ వీడియో? ఇదండి ఈ వీడియో ఎప్పుడుది? ఇది ఎప్పుడుదండి? ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో ఎప్పటిది? ఎప్పటి నుంచి ఉంది ఈ వీడియో? ఇప్పుడు ఇతను అప్పుడే నాకు లాస్ట్ 4 months నుంచి 6 months నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తానండి. ఓకే, అతను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి అయితే మీరేనా? ఈ వీడియోలో ఉన్న వ్యక్తి, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మీరేనా? ఏ వీడియో అండి? ఏ వీడియో? అదే ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో. మీరు ఆ వీడియో చూడలేదా? చూడలేదు. నాకు అతను గతంలో పెట్టిన వీడియో పెట్టి అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేశాడు. చాలా సార్లు బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కట్టి డిమాండ్ చేశాడు, డబ్బులు కట్టి అడిగాడు. డబ్బులు కూడా కావాలన్నాడు. ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? డబ్బులు కావాలన్నాడు. డబ్బులు ఎందుకు ఇస్తాను, డబ్బులు ఏమో నువ్వు మార్పింగ్ చేసి పెట్టు, అన్ని తేలుతాయి, నువ్వు ఏం కావాలంటే మీరు ఏం కావాలి, మీరు అనవసరంగా మీరు అలా చెప్తున్నారు, పుస్తకం నేను పెడితే మీరు తర్వాత నిజం అవుతుంది, తర్వాత వెళ్తే ముందు మీరు బ్యాట్ అవుతారు, రాజకీయంగా మీరు ఇబ్బంది అవుతారు, చూసుకోనని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే వెంటనే నువ్వు ఏం చేయకుండా చేసుకోని నేను అనడం జరిగింది. 6 months నుంచి అలాగా బ్లాక్మెయిల్ చేస్తాను ఉన్నాడు. రైట్, మీరు ఇందాక 4 months అన్నారు, ఇప్పుడు 6 months నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు 4 months అంటే ఇప్పుడు మీరు మళ్ళీ 6 months అన్నారు. 4 months ఇందాక అన్నారు, ఇప్పుడు మళ్ళీ 6 months అన్నారు. ఇంచుమించుగా ఉంది, అటు ఇటుగా ఉంది. ఇప్పుడు ఆ వీడియోలో ఉంది మీరేనా? ఇప్పుడు అదే, ఇప్పుడు బయటకు పంపించిన వీడియోలో ఉన్నది మీరు ఏదైతే వీడియో చూసారో, ఏదైతే కంప్లైంట్ చెబుతున్నారో, ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వీడియోలో ఉంది మీరేనా? ఎక్కడ వీడియో అండి? ఇప్పుడు నేను టెలికాస్ట్ చేస్తున్నాను, ఒకసారి మహా న్యూస్ చూడండి. మీకు ఆ వీడియో ఒకసారి ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏ వీడియో చూసారని మీరు ఫిర్యాదు చేశారు? ఏ వీడియో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు? నాకు 4-5 months బ్యాక్ ఒక మార్చింగ్ చేసిన వీడియో పెట్టి నాకు డబ్బులు డిమాండ్ చేశారు. అంటే ఇప్పుడు దాంట్లో ఫోటో మీది కాదు, ఆ ముద్దు పెట్టేది మీరు కాదు, ప్రైవేట్ పార్ట్ ఫ్యాంటు ఓడదీసి జనాన్ని చూపించింది, అమ్మాయి చూపించింది కూడా మీరు కాదంటారు అయితే? నేను నాకు మార్పింగ్ చేసిన మీ దగ్గర ఉన్న వీడియో నాకు తెలియదు కదండి. నా పంపింది అయితే కాదు. నేనైతే పూర్తిగా ఎన్ని వీడియోస్ ఉన్నాయండి? మీ డౌట్ ఏమన్నా ఎన్ని వీడియోస్ ఉన్నాయని మీ డౌట్? లేదండి, నాకు తెలియదండి. నాకు మార్పింగ్ చేసిన మీరు అడిగింది నేను చెప్తున్నాను. ఓకే, మార్పింగ్ చేసిన దానికి నేను ఆల్రెడీ అతన్నే నాకు ఎన్నో సార్లు పెట్టి నాకు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా డిమాండ్ చేశారు. అనంతబాబు గారు, మీరు 4-5 నెలల నుంచి ఉంటే, మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉండి మీకు ఆ వీడియో వచ్చినప్పుడు మరి మీరు అప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మరి అప్పుడే ఎందుకు మీరు దాంట్లో యాక్షన్లోకి వెళ్ళలేదు? 2 రోజుల క్రితం మాత్రమే కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? మీరు ప్రజాప్రతినిధి కదా. హలో కట్ చేశారు.
మళ్ళీ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. స్విచ్ ఆఫ్. कृपया అనంతబాబు कुछ समय पश्चात प्रयास అనంతబాబు करें. స్విచ్ ఆఫ్. The number you are Switch off. calling is currently switched off. స్విచ్ ఆఫ్. Please try later. స్విచ్ ఆఫ్. అనంతబాబు స్విచ్ ఆఫ్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. స్విచ్ ఆఫ్. जिस नंबर से आप ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, పార్టీకి సంబంధించినటువంటి ప్రజలారా, ఆయన ఏం చెప్తున్నారంటే అనంతబాబు ఆ వీడియో మార్ఫింగ్ అంటున్నారు. అది పెట్టింది నేను కాదంటున్నారు. ఆ ఫ్యాంటు ఊడదీసింది నేను కాదంటున్నారు. ఆ ప్రైవేట్ పార్ట్స్ చూపించింది నేను కాదంటున్నారు. 4 నెలల్లో, అది 5 నెలలు లేదా 6 నెలల క్రితం ఒక వ్యక్తి వీడియో పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేశారన్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిని ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మళ్ళీ కానీ 2 రోజుల క్రితం నేను కంప్లైంట్ ఇచ్చాను అంటున్నారు. మరి 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఎందుకు దాని మీద అతను ఎందుకు యాక్షన్లోకి వెళ్ళలేదు? ఏది అది మార్ఫింగ్ అయ్యి ఉంటే, మరి మార్ఫింగ్ అది అవునా కాదా అని అంటే ఒక్కసారి ఆయన ఫోటో వేసి, ఇందాక మామూలు ఫోటో ఒకటి ఉంది, ఆ ఒక్క ఫోటో వేయండి. ఈ ఫోటోని ఆ ఫోటోని, ఇది ఆయన ఫోటో. మరి ఈ ఫోటోకి ఆయన చెప్తున్నటువంటి ఆ ఫోటోకి ఒక్కసారి అది ప్లే చేయండి. రెండో ఫోటో ఇంకోటి ఉంది కదా విడిగా, ఇంకో మరి ఈ ఫోటో ఆ ఫోటో, మరి ఏంటి? మరి ఈ ఫోటో ఆ ఫోటో, మరి ఆ పక్కన ఆ ఫోటో వేయండి. ప్రజలకి ఇంతకంటే ఏం క్లారిటీ కావాలి? ప్రజలకి ఇంతకంటే ఏం స్పష్టత కావాలి? ఆయన నేను కాదంటున్నారు. చివరికి మరి ఆయన కాకపోతే ఎవరవుతారు? ఆ ఫోటోలో ఎవరున్నట్లు? మరి ఆ ఫోటోలో ఎవరన్నా వచ్చారా? మరి ఎవరన్నా ఆ ఫోటోలో మరి ఆయనలాగా ఏదన్నా మేకప్ వేసుకొని, ఆయనలాగా డ్రెస్సింగ్ చేసుకొని, ఆయనలాగా తీసుకొని ఈయన వీడియో తీసి ఈయన ప్రైవేట్ పార్ట్లు చూపించి, ఆయన ముద్దులు పెట్టేది చూపించి మళ్ళీ పెట్టడానికి ఏమన్నా ఆయన కాదా? మరి ఇది చాలా ఆయన మాట్లాడినటువంటి దాంట్లో కూడా స్పష్టత లోపించింది. అస్పష్టతతో మాట్లాడారు. ఆయన మార్ఫింగ్ అంటున్నారు. మార్ఫింగ్ అయ్యుంటే మరి 6 నెలల నుంచి ఆయన ఎందుకు ఉపేక్షించినట్టు? 4 నెలలు అన్నారు, 5 నెలలు అన్నారు, 6 నెలలు అన్నారు. మరి అప్పటి నుంచి ఎందుకు ఉపేక్షించినట్టు? అతను బ్లాక్మెయిల్ చేశారంటారు. మరి బ్లాక్మెయిల్ చేస్తే ఎందుకు ఊరుకున్నారు? మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి ఉండి ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉండి అతను ఒక పొలిటికల్ లీడర్షిప్లో ఆ జిల్లాని శాసిస్తున్నటువంటి వ్యక్తి అయ్యుండి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత శిష్యుడయ్యుండి, మరి 6 నెలలుగా అతను ఎందుకు ఉపేక్షించారు? ఆయన ఎందుకు దాన్ని టార్గెట్ చేయలేదు? ఎందుకు దాని మీద కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకు ఆ నిందితులను పట్టుకోలేదు? ప్రైవేట్ మార్ఫింగ్ అయ్యుంటే మరి ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు మరి నిన్న కంప్లైంట్ ఇచ్చాను, నిన్న కాక మొన్న అంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఆ వీడియో బయటికి ఎప్పుడు వచ్చింది? మరి ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి నేను కాదు మార్ఫింగ్ అంటున్నారు. మరి ఇప్పుడు మనం అడుగుతున్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి దాంట్లో మరి ఆయన నేను కాదు అనేటువంటి అంశం చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఏమండి అనంతబాబు గారు, ఇప్పుడు నేను వంశీని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న ఫోటో మీది కాదా? వంశీ గారు, మీరు అడిగింది నేను క్లియర్ గా చెప్పాను. మళ్ళీ నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టు మీరు చేయక్కర్లేదు. మీ కంటెంట్ ఏమైనా ఉంటే కంటెంట్ ప్రకారం చూపించుకోండి, నేను కాదంటలేదు. ఓకే లేదండి, 4 నెలల క్రితం ఇచ్చారు. 4 నెలల క్రితమే డబ్బులు ఏమని డిమాండ్ చేశారు, బ్లాక్ మెయిల్ చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తే నేను మా ఇంట్లో బాగాలేదు, ఎవరో చనిపోతానంటే 4 నెలల క్రితం డబ్బులు కూడా వేసిన అకౌంట్ నెంబర్లు ఉన్నాయి, ఓకే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఒకసారి మరి అవి పంపించండి. అవి పంపించగలరా? ఆ డీటెయిల్స్ నేను అంటే మీకు కదండి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇస్తాను. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇస్తారండి. కరెక్ట్. ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మీరు ఒక ప్రజాప్రతినిధి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, మీరు ఒక ఎమ్మెల్సీ. నేను మీతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. నేను మీరు అడిగారు కాబట్టి నేను చెప్తానండి. ఓకే, దాని ప్రకారం మీరు ఎలా కంటెంట్ తీసుకుంటే తీసుకోండి. ఓకే, ఇప్పుడు అంటే నేను అంటుంది నేను అడుగుతున్నా ఏం లేదండి. మీరు 4 నెలల నుంచి నన్ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు ఇవ్వమండం, డబ్బులు చేయమండం, డబ్బులు కూడా నేను ఇవ్వనని చెప్తే మీకు మీరు ఇవన్నీ మార్పింగ్ వీడియో ఏ వీడియో తర్వాత వెళ్తే ముందర బయట పెడతాం, మిమ్మల్ని అందరినీ మీరు అబ్బాస్ ఫాలో అవుతారని ఎలక్షన్ లోనే నన్ను డిమాండ్ చేసి పెట్టడం. నేను ఎలక్షన్ కదా అతనితో సామరస్యంగా మాట్లాడి నేను ఎక్కువగా అతనితో డిస్కషన్ పెట్టుకోలేదు. అతను మా వాళ్ళు ఎవరో చనిపోయారు, నాకు అర్జెంట్ గా డబ్బులు కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం చూద్దాం డబ్బులు కూడా నేను హెల్ప్ చేశాను అతనికి. ఎవరండి అతను? ఎవరు సమ్ ఎక్స్ అంటే ఇప్పుడు మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తి ఎవరండి? సమ్ ఎక్స్ ఎవరు? అదే అండి, అతను తీరదు. నాకు అతను వీడియో పెట్టి ఇలాగా ఈ మార్పింగ్ వీడియో పెట్టి బ్లాక్ మెయిల్ చేసాడు. ఇది చేసి నాకు పెడితే నేను అప్పుడే నీకు 4 నెలల క్రితమే అతనికి డబ్బులు కూడా వేసాను ఒకసారి. అది కూడా ఎంత వేశారు? చనిపోయారు అన్ని వివరాలు ఉన్నాయి. అన్ని అది ఎంత వేశారు అంటే 1,00,000 వేసారా, 10 లక్షలు వేసారా, 1 కోటి వేసారా, 2 కోట్లు వేసారా? అంతంతా ఎక్కడ ఇచ్చేస్తాను, అంత డబ్బులు ఎవరి దగ్గర ఉండవు కదండి.
అదంతా డీటెయిల్స్ అన్ని ఉన్నాయండి. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నేను వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ కాల్ రికార్డ్స్ ఉంటాయి. అబద్ధం చెప్పేది ఏం కాదు కదండి. అంటే ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవమే, మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందామండి. మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందాం, మీరు చెప్పింది కరెక్టే కరెక్టే. నేను జస్ట్ నా పాయింట్ ఏంది, మీరు చెప్పింది కరెక్టే అనుకుందాం. మిమ్మల్ని ఫోన్ చేశారు, మీకు వీడియో పంపించారు, మిమ్మల్ని డబ్బులు అడిగారు, మీరు డబ్బులు ఇచ్చారు. మరి ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు అంటున్నారు, కానీ ఎంత ఇచ్చామనేటువంటిది కూడా చెప్పట్లేదు. కానీ ఆ వీడియో మార్ఫింగ్ అయినప్పుడు మీరు పోలీసులను ఆశ్రయించకుండా ఆ వ్యక్తి డబ్బులు ఎందుకు ఇచ్చారు? అది 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 కూడా చెప్తున్నాండి. అది కూడా పోలీసుల్ని నేను అప్పుడే ఆశ్రయించాలి. కానీ ఇతను ఏంటంటే ఇతను నాకు అది మార్ఫింగ్ పెట్టి ఇతనితో ఈసారి నేను ఎలక్షన్ సీజన్ అండి, అది ఎలక్షన్ మంచి ఎలక్షన్ లో ఉన్నాం. ఇప్పుడు కేసులకి వెళ్ళే ఉద్దేశం లేదు. అతను ఏమంటాడంటే పెట్టి మీకు అలా ప్రస్తుతానికి ఏదైనా మీకు మేము బ్యాట్ చేయడానికి సరిపోతాం, మేము బ్యాట్ చేస్తాం మీకు, తర్వాత ఇది మార్ఫింగ్ గీర్ఫింగ్ తర్వాత తేలుతుంది, ప్రస్తుతం మీరు అలర్ అవుతారని అతను పదే నన్ను ఎన్నిసార్లు ఒక 20 times అన్న ఫోన్ చేశాడు ఒక 10 రోజుల టైంలో. ఎవరు ఆ పేరు చెప్పట్లేదు మీరు? అతని పేరు వివరాలు అన్ని ఉన్నాయండి, అన్ని డీటెయిల్స్ అన్ని. అంటే మనమే దాంట్లో ఫోన్ కాల్ ఉంటుంది, కాల్ లిస్ట్ ఉంటుంది, పేర్లు ఉంటాయి, ఫోన్ నెంబర్లు ఉంటాయి, అతను ఫోన్ చేయలేదు, అన్ని ఉంటాయి కదండి. కరెక్టేనండి. మీరు ఫోన్ చేశారన్నారు, మరి మీరు ఆ పేరు చెప్పడానికి, మీరు ఎంత ఇచ్చారో డబ్బులు చెప్పడానికి ఏంటి కదండి. అవన్నీ ఇప్పుడు మీకు కాదు కదండి, మొత్తం అన్ని నేను నాకు వద్దండి, నాకు చెప్పొద్దు అసలు. మీరు మహాన్యూస్ చెప్పొద్దు, నాకు వంశీ గారికి చెప్పొద్దు. మీరు చెప్పాల్సింది ప్రజలకి. మీరు ఒక ఎమ్మెల్సీ. వంశీ గారు అదేండి, ఎక్కడ మొత్తం దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఎన్ని కాల్స్ వచ్చినాయి నాకు, ఎన్నిసార్లు చేశారు, ఏ నెంబర్ నుంచి చేశారు, ఎవరెవరు చేశారు, ఎన్నిసార్లు మాట్లాడారు, నా దగ్గర ఎలా డబ్బులు డిమాండ్ చేశారు, నా దగ్గర ఏం చేశారు, ఎంతమంది మాట్లాడారు మీతోటి, అన్ని ట్రాప్ చేశారు, ఏ రకంగా అన్ని ట్రాప్ చేశారు, ముగ్గురు మాట్లాడారు నాతో. ఓకే. మీరు ఇందాకేమన్నా అదేమన్నా మార్ఫింగ్ అంటున్నారు, ఇప్పుడు ఏమన్నా అని ట్రాఫిక్ చేశారన్నారు. నాకు ట్రాప్ చేసి ఇలాగా మార్పింగ్ చేసి ఇలా చేశారండి. నాకు డబ్బులు డిమాండ్ చేసినట్టు. ఇప్పుడు ఈవేళ ఇప్పుడు మీరు అంటున్నారు ఈవేళ ఎందుకు చెప్తున్నారని, నేను 4 నెలల క్రితమే నేను డబ్బులు ట్రాన్సాక్షన్ చేసి ఉంది. అది అబద్ధం ఆడదు కదండి. అయితే మీరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారంటే మీరు దాంట్లో ఆ వీడియో మీది కాబట్టే మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు డబ్బులు ఇచ్చారా? కాదండి. ఎందుకంటే అతను నేను దీని గురించి అతను ఎలా వచ్చి చాలా సార్లు ప్రకటిస్తే మా ఇంట్లో అలా మదర్ ఏదో చనిపోయారు, అర్జెంట్ గురించి కావాలంటే కొంచెం హెల్ప్ చేయండి, ఇదేదో నేను ఏదో చేశాను, నాకు దీని గొడవ వదిలేండి అంటే నేను హెల్ప్ చేశా. అంటే ఇప్పుడు మిమ్మల్ని బెదిరించిన వ్యక్తి, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి, తనకి ఇంట్లో ఇబ్బంది ఉంది, డబ్బులు కావాలంటే మీరు డబ్బులు ఇచ్చారు. అదే బెదిరించారు. మీరు బెదిరించారంటున్నారు, తర్వాత రిక్వెస్ట్ చేశారంటున్నారు. బెదిరించారా రిక్వెస్ట్ చేశారా? అతను మిమ్మల్ని బెదిరించాడా? వాళ్ళ కుటుంబం బెదిరించి డబ్బులు తీసుకున్నారు. అసలు అనంతబాబుని బెదిరించేటువంటి శక్తి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైనా ఉంటుందా అండి? ఏమండి వంశీ గారు, మీరు ఏదో నా గురించి ఏదో చెప్పదలుచుకుంటే చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే నేను చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, చాలా మర్యాదగా ఎమ్మెల్సీ అనంతబాబు గారి విషయంలో నేను అడుగుతున్నటువంటిది చేసిన బ్యాచ్, వాళ్ళ కాల్ రికార్డులు, వాళ్ళ పేర్లు అన్ని తెలిస్తే ఇవాళ కదా రేపని తెలుసు కదండి, తెలుసు కదా. మీరు చిత్రి అని వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏ టైపు, తర్వాత కూడా వాళ్ళు ఎందుకు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ఇలాగని కూడా మనం కూడా ఎంక్వైరీ చేసుకుంటాం కదా, తెలుసు కదండి. ఇవాళ నేను చెప్పేసినానే తాగదు కదండి, రేపని తెలిసింది కదా. కాదండి, మిమ్మల్ని బెదిరించేటువంటి అంటే మీరు ఆల్రెడీ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో మీరు ఒక ముద్దాయి. మిమ్మల్ని బెదిరించేటువంటి వ్యక్తి ఉండిద్దా? అనంతబాబు గారు మీరు మీరు 100% గొప్పవాళ్ళండి. మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు ఒక పార్టీకి మీరు గొప్పవాళ్ళు. మీరు గొప్పవాళ్ళు. మీరు ఒక పార్టీకి లీడర్. ఓకే, కాదండి, మిమ్మల్ని బెదిరించారంటున్నారు. మిమ్మల్ని బెదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయా? అన్ని చూసిన తర్వాత మీకు ఏం దొరుకుతుంది, మీరు నన్ను లైవ్ లో పెట్టయితే ఎవరికి వెళ్ళినా పర్లేదు, నేను చెప్తాను. సరే, మీరు పంపించండి. రైట్.
మీకు అన్ని పంపుతానండి, అన్ని పంపి చూసిన తర్వాత మీరు మాదిరి. లేదు నేను అంటుంది ఇప్పుడు ఆ వీడియో సరే అవి ఇప్పుడు మీరు కనిపిస్తున్న వీడియో మీరు కాదా? నాకు ఏ ఒక్కటి కొంచెం నాకు తెగ ఉన్నది, మీకు అన్ని పంపుతాను. సరే మీరు పంపించండి, మీరు పంపించండి. మీరు అన్ని చూద్దులే. అట్లాగే మీకు ఏం డౌట్ వచ్చినా నన్ను లైవ్ లో పెట్టి మాదిరి. అట్లాగే మీరు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారండి? ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు దీని గురించి? నేను అడగల స్టేషన్ ఇచ్చానండి. ఎక్కడ? అడగలండి, అడగాలి. అడదాల. ఓకే రైట్ అండి. సరే అండి. ఒకసారి అడ్డదాల సిఐ గారిని లైన్లో తీసుకోండి.